హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఫోర్త్ మ్యాచ్ అనమాట. ఎల్ఎస్జి వర్సెస్ టీసీ. రెండు టీమ్స్ ఇరుక్కుమ్మేశారనమాట. కానీ రెండు టీమ్స్లో కంపేర్ చేస్తే ఎల్ఎస్జి కొంచెం వీక్గా ఉంది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువైపోయారు అనమాట టీంలో. మనం నిన్న సిఎస్కేలో కూడా చూసాం, ఆల్మోస్ట్ అందరు లెఫ్ట్ హ్యాండర్సే, కానీ ఈజీగా మ్యాచ్ గెలిచేశారు. కాబట్టి ఇక్కడ పని చేయొచ్చు. వైజాగ్లో అయితే జరుగుతుంది. వైజాగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మిస్ కాకండి. ఇప్పుడు పోతే మళ్ళీ ఎప్పుడో ఉంది మ్యాచ్. సిఎస్కే ఆర్సీబీ కూడా రారు, కాబట్టి వెళ్ళొచ్చు, మ్యాచ్ చూడొచ్చు. ఇంట్రెస్టింగ్గా అవన్నీ ఉండిద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే వైజాగ్ పిచ్ అలా ఉండిద్ది. టీమ్స్ గురించి మాట్లాడుకుంటే ఎల్ఎస్జి నిఖిలేష్ పూరన్, బిష్నోయ్, బదోని, మయాంక్ యాదవ్, ఆశీష్ ఖాన్, పంత్, డేవిడ్ మిల్లర్, మాక్రమ్, సమద్, మిచెల్ మార్ష్, ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్, ఇంకా మ్యాక్స్ అందరూ బెంచే. కాబట్టి బెంచ్ వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. 24 మెంబర్స్ని కొన్నారు, 6 ఓవర్సీస్ ప్లేయర్స్ అనమాట. డీసీ విషయానికి వద్దాం, చాలా స్ట్రాంగ్ ఉంది. అక్షర్ పటేల్ కెప్టెన్, పోరెల్, స్టబ్స్, కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్, హ్యారీ బ్రోక్, సమీర్ రిజ్వీ, నైర్ మాత్రం మంచి ఫామ్లో ఉన్నాడు. అశుతోష్ శర్మ ఫుల్ ఫామ్, స్టార్క్, నటరాజన్, మోహిత్ శర్మ, జాక్ ఫ్రేజర్, మనీష్ కుమార్, ఫ్యాబ్ డూప్లెసీ, ఇంకా బెంచే. కాబట్టి ఏ టీం స్ట్రాంగ్ ఉందో కామెంట్ చేయండి. నాకు తెలిసి ప్లేయింగ్ లెవెన్ అయితే పక్కా ఇదే. జాక్ ఫ్రైజర్, కేఎల్ రాహుల్, పోరెల్, హ్యారీ బ్రోక్, స్టబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్గా మోహిత్ శర్మ అయితే రావచ్చు. నేను ఏదైతే చెప్పానో అది రైట్ అవుతుంది అనమాట. ప్రీవియస్ వీడియోలో కూడా అంతే. ఎల్ఎస్జి చూసుకుంటే మాక్రమ్, మిచెల్ మార్ష్ అయితే ఓపెన్ చేస్తారు. రిషబ్ పంత్, పూరన్, బదోని, డేవిడ్ మిల్లర్, సమద్, బిష్నోయ్, ఆవేష్, ఆకాష్ దీప్, మోహిన్ ఖాన్, మయాంక్ యాదవ్.